Good morning traders, welcome to Simple Telugu Binary Trading channel. Guys, today is our sixth day in our daily series. And already కొద్దిగా మార్కెట్ చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే జేపీవై చూసారా, స్ట్రాంగ్ రెడ్ కలర్ అంటే హై ఫ్లక్చుయేషన్ న్యూస్, వోల్టాలిటీ న్యూస్ ఉంది జేపీవైలో, అండ్ ఈయూఆర్లో కూడా ఉంది అలానే. ఓకే, 10 to 10 AM ఈయూఆర్ జేపీవై చాలా ఉన్నాయి ఫ్లక్చుయేషన్స్. అండ్ నాకున్న కరెంట్ మార్కెట్స్ కూడా ఈ రెండు కాంబోలో ఉన్నాయి, ఈయూఆర్ జేపీవై, ఈయూఆర్ అన్ని ఈయూఆర్ లేదా జేపీవై. సో నాకు ఇక్కడ ఇందాక ఒక ట్రేడ్ లాస్ అయింది గైస్. ఈ ట్రేడ్ నేను కీ లెవెల్ దగ్గర వచ్చినా సరే ఈ ట్రేడ్లో నేను ఇక్కడ సెల్ సైడ్ తీసుకున్నాను, బట్ ఏమైందంటే ఆ లెవెల్ పైనే వచ్చి క్లోజ్ అయింది. సో నాకు ఒక లాస్ వచ్చింది, దట్స్ ఫైన్, దాన్ని రికవర్ చేయొచ్చు. ఓకే, బట్ నేను ఏం చెప్తున్నా అంటే కేర్ఫుల్గా ట్రేడ్ చేద్దాం. ఓకే, నో హరీ బరీ. మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు, వోల్టాలిటీ ఉన్నప్పుడు కేర్ఫుల్ అండ్ పేషెన్స్ ఇస్ రిక్వైర్డ్. ఆ రెండు మన దగ్గర ఉంటే ఎలా ఉన్న మార్కెట్ మనం అట్లీస్ట్ లాస్ల్లో లేకుండా ఉంటాం, లేదంటే ఎక్కువ లాస్ చేసుకోకుండా ఉంటాం. ఈ రెండు లేవు అంటే మన దగ్గర క్వాలిటీస్ చాలా కష్టం అయిపోద్ది. పేషెన్స్ అండ్ హై క్వాలిటీ ట్రేడ్స్కి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాపర్ ట్రేడ్స్ కావాలి. ఓకే, ఇది మిస్ అయింది. ఓకే, GBP, రైట్. ఓకే, కొద్దిగా పైకి వస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతాను గైస్. ఇందులో ఇది సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది, 60 to 70% ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లెట్ మీ నాట్ టేక్ ఇట్. సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది అనుకున్నాం, చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇంకా 5 seconds, 14 seconds. ఇది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, సో ఇది వ్యాలిడ్ కాదు, ఇంకా మీ డిలీటెడ్. ఓకే, ఇలాగ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, లెట్స్ ఈక్వల్. ఇది ఎక్కడైనా రెస్పెక్ట్ ఇస్తే అనుకున్నాం, రెడ్ అయ్యింది, బట్ స్టిల్ ఐ డిడ్ంట్ గో బికాస్ కొద్దిగా రిస్కీ అనిపించింది. బట్ జస్ట్ నా థాట్ అది, కరెక్టా ప్రొజెక్షన్ అనేది చూసుకున్నాను అంతే. ఓకే, టఫ్గానే ఉంటుంది మార్కెట్ గైస్, ఈరోజు టఫ్గానే ఉంటుంది, సో బీ పేషెంట్. ఇక్కడ ట్రెండ్ లైన్ లేదు. ఓకే, ఈఆర్ యూఎస్టీ ఇక్కడ ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లా ఉంది, పర్చేస్ టైం ఉంది, ఇంకా వెళ్ళొచ్చా అంటే ఇక్కడికి వస్తే నేను మళ్ళీ ఎంటర్ అవుతాను గైస్ బై సైడ్. కొద్ది కిందకి వస్తే ఓకే, కిందకి ఇంకా కిందకి ఓకే, నేను ఎంటర్ అయ్యాను, చూద్దాం. నేను ఎందుకు ఇక్కడ ఎంటర్ అయ్యానంటే రిస్క్ తీసుకున్నాను, అట్లీస్ట్ ఈ లెవెల్ ప్లైనే క్లోజ్ అవ్వాలనేసి. ఓకే, చూద్దాం ఏమవుతుందో. ఈ లెవెల్ పైన అయితే క్లోజ్ అవ్వాలనుకుని నేను రిస్క్ తీసుకున్నాను, బట్ స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తున్నారు. ఓకే, సో నేను నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది. I will wait for this candle to reach here. Okay, no problem. Okay,
ఈ క్యాండిల్ ఇక్కడికి రీచ్ అయితే మనం తీసుకుందాం గైస్. ఓకే, టెక్నికల్గా ఈ క్యాండిల్ ఇక్కడికి రావాలి, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ని రెస్పెక్ట్ చేయలేదు, బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే ఈ క్యాండిల్ ఎయిదర్ రెడ్ అయినా అవ్వాలి, ఇక్కడికి రాగలగాలి, లేదు అంటే చిన్న గ్రీన్ అయినా అవ్వాలి. బట్ స్టిల్ ఇక్కడికి వస్తే నేను తీసుకుంటాం. ఓకే, ఈ లెవెల్ గ్యారంటీగా రెస్పెక్ట్ చేస్తుంది, ఈ లెవెల్ని పక్కా. ఈ లెవెల్ని నేను అనవసరంగా తీసుకున్నాను. ఇట్స్ ఓకే, ఫైన్, లీవ్ ఇట్. నెక్స్ట్ క్యాండిల్ ఈ లెవెల్ కిందకి రాగానే నేను ట్రేడ్ చేస్తాను. ఓకే, ఈ లెవెల్ టచ్ అయ్యాక మనం కింద నుంచి బై సైడ్ రిజెక్షన్ ట్రేడ్ తీసుకుందాం. ఓకే, లెట్స్ బి రెడీ. వోల్టాలిటీ అయితే ఉంది, సో బట్ మన స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ నుంచి రివర్సల్ అయితే తీసుకోవాలి. ఇక్కడ దాకా క్యాండిల్ అయితే రావాలి, వస్తే కానీ మనం ఎంటర్ అవ్వం. దిస్ ఇస్ క్లారిటీ. చూద్దాం, ఈ క్యాండిల్లో మనకు ఛాన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే టైం అయిపోయింది. సో ఇది రెడ్ అయితే నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ అయ్యి ఇక్కడ దాకా వస్తే మనం బై సైడ్ వెళ్ళొచ్చు. ఓకే, లెట్స్ అబ్జర్వ్ క్యాండిల్ మూవ్మెంట్ రీడింగ్ అంతా చేసుకుంటూ కూర్చుందాం ఈ టైంలో. ఓకే, మీకు అందుకే చెప్తున్నా, మార్కెట్ అయితే కొద్దిగా టఫ్గానే ఉంది, సో జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి గైస్, జాగ్రత్తగా. ఒకవేళ ఈ క్యాండిల్ నాకు ఇక్కడికి వస్తే ఈ లెవెల్ దగ్గరికి నేను బై సైడ్ ఎంటర్ అవుతాను గైస్. ఓకే, ఈ లెవెల్ దాకా రావాలి. ఓ గాడ్, చాలా వోల్టాలిటీ ఉంది సార్. విక్ వచ్చేసింది, టచ్ అవ్వకు, ఐ మీన్ ఇక్కడ వరకు రాలేదు కానీ విక్ ఇచ్చేసారు బ్రోకర్. ఇది ఇక్కడ నుంచి గ్రీన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు ఈ లెవెల్ రాకముందే. ఓ గాడ్, అయిపోయింది. సో ఇది మధ్యలో నుంచి ఈ లెవెల్కి రీచ్ అవ్వకముందే గ్రీన్ అయిపోతుంది గైస్, అయితే ఇంక మనకి ఇక్కడ ఎంట్రీ అనేది కష్టం. ఓకే, దీని మీద హోప్స్ వదులుకోవడమే. ఓకే, ఇది ఒక కీ లెవెల్. ఓకే, ఒకవేళ ఈ క్యాండిల్ డైరెక్ట్ రెడ్ క్యాండిల్ ఈ లెవెల్ దాకా వస్తే ఇదే క్యాండిల్ ఇంకా 10-14 సెకండ్స్లో, అప్పుడు నేను ఈ రిజెక్షన్ మీద మళ్ళీ బై సైడ్ ఎంటర్ అవుతాను గైస్. బట్ రాదులేండి, ఓకే, వస్తే. ఓకే, ఇది మేజర్ ట్రెండ్. ఓకే, నాకు నెక్స్ట్ సపోర్ట్ ఓకే, ఈ క్యాండిల్ ఇక్కడికి వచ్చి ఈ బ్రేక్ చేస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతాం మనం అనుకున్నట్టు. బట్ వెయిట్ చేయాలి గైస్, వెయిట్ చేయాలి. ఓకే, ఒకసారి అండి 5th డ్రా చేద్దాం. ఇక్కడ 0.5 లెవెల్ ఉంది. ఓకే, ఇది ఉంచుదాం, అప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ అసలు మార్కెట్ ఇలా క్లారిటీ లేదు అసలు. ఓకే,
Hmm. Let's wait. Let's be patient. USD JPY మరీ దారుణంగా ఉంది మార్కెట్. ఒక క్లారిటీ అది చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయ్యి విక్స్ పెద్ద అవడం వల్ల మనం ఎక్కడైనా లూస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడెక్కడైనా మనకి యూఎస్టీలో ఆ పైన డ్రా చేసుకున్న లెవెల్ దగ్గరికి వెళ్తే ఏమైనా చూద్దాం. ఓకే, లెవెల్స్కి రీచ్ అవ్వట్లేదు. ఎలా ఉందండి మార్కెట్? లెవెల్స్కి రీచ్ అవ్వట్లేదు, మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాయి. పోనీ లెవెల్ దగ్గరకు వచ్చాక రెస్పెక్ట్ చేస్తుందంటే లెవెల్ రెస్పెక్ట్ చేయట్లేదు, బ్రేక్ చేస్తున్నాయి. ఇలా ఉంది కరెంట్ మార్కెట్ బిహేవియర్. ఒకవేళ ఇదే క్యాండిల్ కొద్దిగా తక్కువ వెళ్ళి లెవెల్కి రీచ్ అయితే నేను సెల్ సైడ్ వెళ్తాను. ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ కింద, రిజెక్షన్ మీదైనా మనం ట్రేడ్ తీసుకోవచ్చు అందుకు. బట్ 10 సెకండ్స్లో రీచ్ అవ్వట్లేదు ఎక్కడికి, సో నో ట్రేడ్. ఓకే, టైం అవుతుంది మనకి, కానీ మనకి మార్కెట్ ఎలా ఉంది, సో కష్టంగా ఉంటుంది ట్రేడ్స్ తీసుకోవడానికి. బట్ పేషెంట్గా అయితే ఉండాలి. ఓకే, పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఇది ఏదైనా ఫార్మేషన్ అనిపిస్తుందా మీకు మళ్ళీ? ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి నాకు తెలిసి ఇది ఇంకా నేను దీన్ని ఇలా చేంజ్ చేసి చూద్దాం. ఓకే, లోవర్ లోస్ ఫార్మేషన్ అవుతుంది కదా. ఓకే, లోవర్ లో ఫార్మేషన్ కదా, చూద్దాం. ఓకే, అండ్ ఈ సపోర్ట్ ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యాక దీన్ని సపోర్ట్ కింద వాడింది. ఓకే, చూసారు అసలు ఏంటి విక్స్? అయితే పెద్ద పెద్ద క్యాండిల్స్ అయిపోతున్నాయి, లేదంటే ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ వస్తున్నాయి. టఫ్ టు ట్రేడ్, బట్ చూద్దాం ఎలా ట్రేడ్ చేయాలో. ఓకే, లెట్స్ సీ, లెట్స్ అనలైజ్, లెట్స్ బీ పేషెంట్. పేషెన్స్ ఉన్నోడికి ఎప్పుడైనా సక్సెస్ వస్తుంది. ఓకే, చేస్తాం, తీసుకుంటే ట్రెండ్ లైన్, ఇది ఒక ట్రెండ్ లైన్ డిలీట్ చేస్తున్న లెవెల్ యూజ్ అయిపోయింది, తీసుకొచ్చి అనదర్ లెవెల్. ఓకే, ఈ లెవెల్ కూడా యూస్ లేదు, యూస్ ఉంది బట్ టచ్ చేయలేదు, బట్ వస్తే మార్కెట్ అప్పుడు చూద్దాం. ఓకే, ఇది చూసారా సరే ఎలా ఉందో మార్కెట్ స్ట్రక్చర్ ఫస్ట్. ఇంకొక మైనర్ ట్రెండ్ లైన్ డ్రా చేసి ట్రై చేద్దాం ఇక్కడ. చూద్దాం ఒకవేళ దీని మీద చేయడం మనకి ఆపర్చునిటీ వస్తే. ఓకే, ఇది మన ఒక కీ లెవెల్స్ రెస్పెక్ట్ చేయట్లేదు ఈరోజు చూసాం. ఇందాక ఫస్ట్ ట్రేడ్ అలాగే లాస్ అయ్యాను, సెకండ్ ట్రేడ్ అలాగే లాస్ అయ్యాను.
లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్స్ కూడా రావట్లేదు. ఓకే, ఇది ఒక మార్బూజ్ టైప్ క్యాండిల్, ఎందుకంటే విక్స్ లేవు, సో ఇది స్ట్రెంత్ అయినా చూపించవచ్చు గైస్. అందుకే ఇది బ్రేక్అవుట్ అయినా ఇవ్వచ్చు, మనం రిజెక్షన్ మీద ట్రేడ్ చేయలేం, అందుకే నేనేం ఎంటర్ అవ్వలేదు. దో మన కీ లెవెల్ అయినా ఓకే చెప్పలేం. రిజెక్షన్ మీద ట్రేడ్ చేసి లెవెల్ కింద క్లోజ్ అయ్యేది మన స్ట్రాటజీ. బట్ ఏంటంటే ఇది ఈ క్యాండిల్ చూసారు కదా, ఫుల్ ఫుల్ బాడీ ఉంది, నో విక్స్. సో ఇట్ విల్ రిప్రజెంట్ ప్రెషర్ ఆల్సో అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ ఆల్సో. చూసారా, ఇక్కడ ఎక్కడైనా తీసుకుని ఉంటే ఫెయిల్ అయ్యేవాళ్ళం, బట్ స్టిల్ నేనైతే ఈ లెవెల్ దాకా వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే అది ఇంకా మేజర్ లెవెల్, స్ట్రాంగ్లీ రెస్పెక్టెడ్ లెవెల్, సో ఈ లెవెల్ని తీసేస్తాను. ఓకే, I'll wait for major levels, strong major levels. This trend line is useless, తీసేస్తాను. మూమెంటం లేదు అస్సలు, అస్సలు ఎక్కడ ఎంత కూడా మెల్లగా మూవ్ అవుతున్నాయి. ఈ చిన్న క్యాండిల్స్తో కొద్దిగా రిస్క్ ఎక్కువ మనకి. గ్రీన్ అవుతా తెలియదు, రెడ్ అవుతా తెలియదు, డోజీ అవుతా తెలియదు, లాస్ అయిపోతుంటాం. సో చూసి, బట్ స్టిల్ ఐ వాంట్ టు షో యూ ఎలా చేయొచ్చు, ఒకవేళ ఎలా ఉంటుంది చేస్తే సినారియో. ఓకే, అది నా మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో లెట్స్ వెయిట్. ఈ లెవెల్ని డిలీట్ చేసేసాను కదా, ఈ లెవెల్ ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి వాల్యూమ్ కూడా చెక్ చేద్దాం గైస్. ఓకే, ఈఆర్జీపీపీ ఇలా ఉంది చూడటానికి చండాలంగా. ఓకే ఓకే, చూసారు సడన్గా ఇంతవరకు ఏం లేదు, వాల్యూమ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈఆర్జేపీవై కదా. ఈఆర్జేపీవై ఒకసారి చూద్దాం. ఈఆర్జేపీవై రెండు యూరో జేపీవై చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, మనకి రిస్క్ ఎక్కువ. ఇంటిల్ అండ్ అన్లెస్ క్యాలిక్యులేటెడ్గా తీసుకుంటే ఫైన్. ఇది ఒక రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే క్యాండిల్ కిందకు వస్తే నేను బై సైడ్ వెళ్ళేవాడిని, కొద్దిగా చిన్నగా కిందకు వచ్చిన. ఓకే, ఆర్ నెక్స్ట్ క్యాండిల్ ఒకవేళ ఇది చిన్న గ్రీన్ అయ్యింది, నెక్స్ట్ క్యాండిల్ ఒక రెడ్ వస్తే ఇక్కడికి వస్తే నేను ఈ పై నుంచి బైక్ వెళ్తాను రిసెక్షన్తో. లెవెల్ కిందని బై సైడ్ వెళ్దాం. ఓకే ఓకే, మనకి ఇది ఒక మైనర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, బట్ చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఓకే చూద్దాం, ఈ లెవెల్ కిందకు వస్తే నేను కొద్దిగా పై సైడ్ ఎంటర్ అవుతాను. ఈ లెవెల్ కిందకి రావాలి, ఈ లెవెల్ కిందకి రావాలి గైస్. మనం బై సైడ్ వెళ్ళాలంటే సేఫ్టీతోనే వెళ్ళాలి. పేషెంట్లీ వెయిట్ చేద్దాం. ఓకే, ఇది గ్రీన్ అయిపోయిందంటే మనకి మళ్ళీ ఛాన్స్ ఉండదు, ఇగ్నోర్ చేయడమే. ఇది రెడ్ అయితే లక్, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు బై సైడ్ వెళ్దాం. ఇప్పుడు ఇది గ్రీన్ అయిపోయింది అంటే మనం ఇంకా వెయిట్ చేసింది అంతే టైం వేస్ట్, ఎందుకంటే లెవెల్ ఎక్కడ ఉంది మధ్యలో గ్రీన్ అయిపోతుంది, మనం ఏం చేయాలి అలాంటి టైంలో. నోప్. ఓకే, నో చాయిస్ గైస్, నో చాయిస్. ఒక్క పని చేయొచ్చు మనం, ఈ క్యాండిల్ కనుక ఈ లెవెల్కి వస్తే సెల్ సైడ్ అంటారు. ఓకే,
ఏ లెవెల్కి మినిమం ఈ లెవెల్కి రావాలి. ఈ క్యాండిల్ కానీ రాదు, 10 seconds అయిపోయింది ఆల్రెడీ. ఈ లెవెల్కి వస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుదాం అనుకున్నాను. సేఫ్టీ. ఓకే, రాలేదు. ఎందుకంటే ఈ లెవెల్ 50% ఆఫ్ దిస్ క్యాండిల్, 50% ఆఫ్ ది క్యాండిల్ will act as some kind of resistance for this. సో నేను అందుకే అనుకున్నాను. ఒకవేళ ఇది నెక్స్ట్ క్యాండిల్ టచ్ అయితే క్యాండిల్ ఫార్మేషన్ బట్టి చూద్దాం. ఓకే, కొద్దిగా పైకి వెళ్తే గైస్. ఓకే, నేను ఎంటర్ అవుతున్న రిస్క్ తీసుకొని చూడాలి. ఇది మన థర్డ్ రిస్క్ గైస్, థర్డ్ రిస్క్ ఎలా ఉంటుందో అనేది. ఓకే, ఐ థింక్ ఓకే వోల్టాలిటీ చాలా ఉంది, ఇది కూడా లాస్ అయ్యేటట్టు ఉన్నాం. హ్యూజ్ వోల్టాలిటీ ఉంది గైస్. లాస్ట్ సెకండ్ దాకా మనం చెప్పలేం, బట్ హై ఛాన్సెస్ ఆఫ్ ఇట్ ఇస్ లూజింగ్. let's see. wow, when ఎగ్జాక్ట్ గా నేను తీసుకున్న లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. దట్ ఈస్ ద పవర్ గైస్, దట్ ఈస్ ద పవర్. ఓకే, పేషెన్స్. ఇంత పేషెన్స్ తోని ఇంత తీసుకునే రిస్క్, బట్ చూసారు, అబ్జర్వ్ చేస్తే 22 minutes లో మనకి 3 trades దొరికితే 2 trades నేను లాస్ అయ్యాను, 1 trade విన్ అయ్యాను. ఓకే, సో బట్ ఇంత టఫ్ ఉంటుంది ఒక్కొక్కసారి. సో మీరు పేషెంట్గా వెయిట్ చేయాలి, అందుకే నేను ఇది చూపిస్తుంది. ఓకే, లెట్ మీ గో టు ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్. ఇది డిలీట్ చేస్తాను, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో మీకు ఏం చెప్పాను, ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బిగ్ క్యాండిల్లో 50% లెవెల్ విల్ యాక్ట్ యాస్ ఏ రెసిస్టెన్స్ అనేసి. ఓకే, ఎగ్జాక్ట్గా మీరు చూస్తే మీ ముందే ఇక్కడ నేను ట్రేడ్ చేసుకున్నాను, ఆ పైకి వెళ్ళిన క్యాండిల్ కూడా కిందకు వచ్చి క్లోజ్ అయింది. నెక్స్ట్ చూసారు, డీప్ సెల్లింగ్ క్యాండిల్ ఫ్రమ్ ద సేమ్ లెవెల్. సో మీకు ఏమర్థమైంది, దిస్ 50% లెవెల్ ఆఫ్ ది స్ట్రాంగ్ క్యాండిల్ యాక్టెడ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. అది గైస్ ఇందులో ఉన్న కాన్సెప్ట్. ఓకే, హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ మీ సీ ఇఫ్ ఐ గెట్ ఎనీ అదర్ ట్రేడ్. ఓకే, ఇంకా 5 minutes ఉంది, లెట్స్ సీ. ఈ లెవెల్కి వస్తే గైస్ నేను మళ్ళీ సెల్ సైడ్ ఎంటర్ అవుతా. ఈ లెవెల్కి క్యాండిల్ ఈ లెవెల్కి రావాలి, బట్ వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు నాకు. ఓకే, సో నో ట్రేడ్. లెట్ మీ అనలైజ్ ఎనీవేర్ ఎల్స్. ఇలాంటి టఫ్ మార్కెట్లో చాలా చాలా క్యాల్కులేటెడ్గా ట్రేడ్స్ చేయాలి. ఓకే, చూసారా లాస్ట్ 2 secondsలో ఎంత గ్రీన్ క్యాండిల్ అయింది. ఇంతవరకు ఉన్న గ్రీన్ డోజీ లాస్ట్ 2 secondsలో ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? వర్స్ట్గా ఉంది మార్కెట్. నేను బెటర్ అవాయిడ్ చేయడమే, బట్ మీకు చూపించాలని ట్రై చేస్తున్నాం. వస్తే ఇంకేదైనా ట్రేడ్ హైలైట్ చేయను. ఓకే, ఇది ఇక్కడ దాకా వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా గైస్, రిజెక్షన్తో. కానీ టచ్ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇది ఒక మనం తీసుకున్న లెవెల్ కానీ చూస్తే సెల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, అండ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందో మనం నెక్స్ట్ చూసుకోవాలి కదా. ఇది ఒక సపోర్ట్ బాగానే ఉంది, సపోర్ట్ అయితే స్ట్రెంగ్త్గా ఉంది. ఇది వీక్ సపోర్ట్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు నాకు తెలిసి. ఇక్కడికి వస్తే కానీ నేను బై సైడ్ మళ్ళీ ఎంటర్ అవ్వలేను గైస్. ఫుల్ బ్రేక్అవుట్ ఇచ్చాక మన రివర్సల్ సైడ్ ఇవన్నీ వీక్ సపోర్ట్స్ బ్రేక్ అయిపోతాయి ఈజీగా. ఓకే,
ఈ లెవెల్ ఇది ఒక రౌండ్ నెంబర్ 600. ఓకే, ఈ 600 లెవెల్ ఉంది కదా, నేను ఇక్కడ గీసింది ఈ లెవెల్ 600 లెవెల్ .600 ప్రైస్ది. చూద్దాం ఈ లెవెల్ని ఏవైనా ఇది రెస్పెక్ట్ చేస్తుందా రౌండ్ నెంబర్ లెవెల్ అని. స్ట్రెంగ్త్ సెల్లర్స్ ఉన్నారు, కింద నుంచి అయితే బయర్స్ ప్రెజర్ కనిపిస్తుంది. సో మనం ఒక సేఫ్టీతో మనం ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ ఈ క్యాండిల్ ఇక్కడికి వస్తే రిజెక్షన్లో బై సైడ్ ఎంటర్ అవుతాం గైస్. ఓకే, సేఫ్టీతో మాత్రమే. ఓకే, ఇంకా కిందకి రావాలి. ఓకే, we don't have a chance for this trade. ఓకే, వెయిట్ చేద్దాం. This is weak unnecessary. ఓకే, స్ట్రాంగ్ ఉన్న లెవెల్ అయితే మళ్ళీ ఇదే. సారీ, ఇదొక గుడ్ లెవెల్. ఓకే, సపోర్ట్ లెవెల్. మనం బ్రేక్అవుట్ మీద నెక్స్ట్ ఏం చేస్తాం, సపోర్ట్ చూసుకుని కదా బులిష్కి ఎంటర్ అవుతాం. నో బ్లైండ్ ఎంట్రీస్, విత్ లాజిక్ ఎంటర్ అవుతాం. ఓకే, ఇక్కడికి వస్తే నేను గ్యారంటీగా బై సైడ్ ఎంటర్ అవుతాను. ఇక్కడికి రావాలి క్యాండిల్స్. సేఫ్టీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసం లేదు, ఇక్కడ నుంచి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ నాకు ఇక్కడికి వస్తే నేను ఎంటర్ అవ్వను. ఓకే, వస్తుందా, లెట్స్ సీ. వచ్చే ఛాన్సెస్ లేవు. ఇక్కడ నుంచి గ్రీన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. 5 seconds, 4 seconds. Nope. Okay. ఓకే, తీసేస్తామండి డిలీట్. ఇలా మనం చూస్తే రైట్, ఇక్కడ ట్రెండ్ లైన్ అసలు ఫార్మేషన్ మనకు దొరకట్లేదు ప్రాపర్గా. ఇది తెలియదు ప్రాపర్ ట్రెండ్ లైన్ లేదో చూడాలి ఫ్యూచర్లో. ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటే. ఓకే, ఇది ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది గైస్. సో నో ట్రేడ్. ఓకే, దిస్ ఇంకా 1 minute ఉంది. ఐ హోప్ ట్రేడ్ దొరికితే విల్ టేక్, ఎల్స్ నో. ఒకసారి ఫిబ్ డ్రా చేద్దాం ఇక్కడ నుంచి. ఓ షిట్, మిస్ అయ్యాం అనుకుంటున్నాను నేను ఇది. ఓకే, ఒకవేళ ఇది రెడ్ అయితే ఈ క్యాండిల్ గ్రీన్కి వెళ్దాం నెక్స్ట్. ఓకే, లెట్స్ బి రెడీ. నా లాస్ట్ ట్రేడ్. ఓకే, బట్ సేఫ్టీతో నేను ఎంటర్ అవుతాం గైస్. కొద్దిగా కిందకు వస్తే నేను బై సైడ్ వెళ్తాను. ఇది కూడా రిస్కే. ఓకే, బట్ ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్. బట్ నాకు సేఫ్టీ కావాలి, సేఫ్టీ లేకపోతే ఎంటర్ అవ్వలేను. ఎందుకు ఒకవేళ ఇది మనం ఎంట్రీ దొరకకపోయినా ఇది గ్రీన్ అయితే నేను ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. ఇవన్నీ చూడండి, సింపుల్గా నేను ఫిబ్ డ్రా చేసిన ఇది 0.5 లెవెల్, అందుకే నేను బై సైడ్ ఎంటర్ అవుదాం అనుకున్నాను. ఓకే, ఇది కొద్ది కిందకు వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవడానికి ట్రై చేస్తాను. బట్ ఒకవేళ ఇది విన్ అయితే ద రీజన్ ఈస్ బిహైండ్ దట్. ఇదిగోండి, మనం రీజన్ మీకు చెప్పాను ఎప్పటి నుంచి 0.5 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆల్ రైట్ గైస్, టైం అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. Hope you enjoyed the session. Volatility ఎలా ఉంటుంది అనేసి. Thank you. Have a good day. Bye bye.